అయిపోయింది భయ్య. ఇంకా యూట్యూబ్ క్లోజ్ చేసే టైం వచ్చేసిందేమో. దాన్ని ప్యాక్ చేసి లోపల పడేయాలనుకుంటా. ఇప్పుడు క్రియేటర్స్ పెరుగుతున్న కొద్దీ ఆబ్వియస్ గా వాళ్ళు స్టాండర్డ్స్ కూడా పెంచేస్తూ ఉంటారు. ఇక్కడ 4000 వాచ్ అవర్సే కంప్లీట్ చేయలేక ముప్ప తిప్పలు పడి బావిలో నీళ్లు, చెరువులో నీళ్లు అన్ని తాగి వస్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ వచ్చేసి డబల్ స్టాండర్డ్స్ పెంచేసింది. అండ్ యాక్చువల్గా ఏంటంటే షార్ట్స్ చేయడం కూడా వేస్ట్ ఏమో అన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వరకు మన ఛానల్ కనుక మీరు విజిట్ చేయకపోతే, హాయ్ హలో, నా పేరు రేవతి. నేను నా ఛానల్లో వ్లాగ్స్ అండ్ నా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అండ్ యాక్చువల్గా యూట్యూబ్ ఓపెన్ చేయంగానే నిన్నటి నుంచి, ఐ థింక్ మొన్న రాత్రి నుంచి నిన్న అంతా ఒకటే వీడియో రన్ అవుతా ఉండింది. యూట్యూబ్ ఆన్ చేయంగానే అది ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్, అదే యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఏవైతే తనకి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ మార్చేసింది అని చాలా 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 వీడియోస్ అయితే వచ్చేసాయి. సో దాని మీద నా ఒపీనియన్ కూడా రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనలాంటి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ నాలాగా ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటూ యూట్యూబ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే నిజంగా ఇది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్ క్వాలిఫై అవ్వాలి, మానిటైజేషన్ అవ్వాలి అంటే ఇది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నాను. మినీ మానిటైజేషన్ అండ్ ఫుల్ మానిటైజేషన్, 2 మానిటైజేషన్స్ ఉన్నాయి. సో మినీ మానిటైజేషన్ లో ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనకి మనీ రాదు యూట్యూబ్ నుంచి, కానీ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబర్స్ వాళ్ళ నుంచి గిఫ్ట్స్ కానీ పర్క్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దాని ద్వారా డైరెక్ట్ గా యూట్యూబ్ నుంచి రాకపోయినా అలా ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్ ద్వారా అయినా రావచ్చు. ఇప్పుడు అది మనకి ఏం చేంజ్ చేయట్లేదు, మినీ మానిటైజేషన్ రూల్స్ ఏం చేంజ్ చేయట్లేదు. కానీ ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ తో పాటు 4000 వాచ్ అవర్స్, పబ్లిక్ వాచ్ అవర్స్ అండ్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలన్నమాట. 10 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ అనమాట. ఇది షార్ట్స్ నుంచి వచ్చేది. అండ్ 4000 వాచ్ అవర్స్ ఏమైతే ఉన్నాయి అవి లాంగ్ వీడియోస్ నుంచి వచ్చే వాచ్ అవర్స్ అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా కంప్లీట్ అవ్వచ్చు. అది అంత ఈజీ కానే కాదు అసలు. 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలన్న, లాంగ్ వీడియోస్ పక్కన పెడితే షార్ట్ వీడియోస్ ఈజీ అని అందరూ చేస్తూ ఉంటారు. షార్ట్ వీడియోస్ లో 10 మిలియన్ వ్యూస్ రావాలంటే చాలా 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 కష్టం. అందులోనూ ఈ మధ్య ఏమవుతుందంటే వ్యూస్ కూడా తగ్గించేస్తున్నారు అనమాట. షార్ట్స్ లో ఒక లక్షల్లో వ్యూస్ వచ్చే వాళ్ళకి వేలల్లో వస్తున్నాయి, అండ్ వేలల్లో వచ్చే వాళ్ళకి వందల్లో వస్తున్నాయి అనమాట. ఎందుకు అనేది తెలియదు, కానీ షార్ట్ వ్యూస్ కూడా ఒక 1 మంత్ 1.5 మంత్ నుంచి కూడా అవి కూడా తగ్గిపోతూ వస్తున్నాయి అందరికి. నాట్ ఓన్లీ స్మాల్ క్రియేటర్స్, అందరు కూడా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఈ సిచ్యువేషన్ లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కంప్లీట్ చేయాలంటేనే చాలా 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 కష్టం. అట్లాంటిది ఆ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఇప్పుడు 20 మిలియన్ షార్ట్ వ్యూస్ చేశారనమాట. అది కూడా ఏంటి, వ్యూస్ మనకి ఏవైతే కనిపిస్తాయో ఆ వ్యూస్ కాదు. అందులో కాకుండా మనం యూట్యూబ్ స్టూడియోలో చూస్తే క్వాలిఫైడ్ ఆర్ ఎంగేజ్డ్ వ్యూస్ ఉంటాయి కదా, అవి కౌంట్ చేస్తారనమాట. 20 మిలియన్ వ్యూస్ ఎప్పటికీ అవుతాయి అంటే 2 కోట్ల వ్యూస్ అనమాట. అది హైలీ ఇంపాసిబుల్. అది అందులోనూ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు అంటే బేసికలీ చిన్న క్రియేటర్సే ఉంటారు. వాళ్ళకి ఇంకా 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 కష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి ఇంతకు ముందు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, కానీ ఇప్పుడు దాన్ని కూడా డబుల్ చేశారనమాట. 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా అండి అసలు. అంటే ఒక స్మాల్ క్రియేటర్ కి ఖచ్చితంగా తెలుస్తుంది అది ఎంత కష్టమని. అందులోనూ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఒక వీడియో అప్లోడ్ చేయాలి అంటేనే చాలా కష్టం. అది కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేయడం ఇంకా కష్టం. సో 4000 రీచ్ అవ్వడమే ఒక ఇంపాసిబుల్ టాస్క్ అన్నట్టుగా అనుకుంటున్న టైంలో 8000 వాచ్ అవర్స్ అని చేశారు. అది ఇంకెంత కష్టం అవుతుందో అసలు. నిజంగా ఇది నేను కంప్లీట్ చేయగలనా, అసలు నేను మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతానా అసలు అని అనిపిస్తోంది. ఈ రూల్స్ ఎప్పటి నుంచి అప్లికబుల్ అంటే Feb 1, 2027 నుంచి. అంటే ఇప్పుడు ఆగస్ట్ రన్ అవుతుంది కదా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్ వరకు ఈ 6 మంత్స్ పర్వాలేదు. ఈ 6 మంత్స్ లాస్ట్ రూల్స్ అప్లై అవుతాయి అనమాట. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ 4000 వాచర్స్, 10 మిలియన్ షార్ట్ ఎంగేజ్డ్ వ్యూస్ ఆర్ క్వాలిఫైడ్ వ్యూస్ మనకి కౌంట్ అవుతాయి.
కానీ ఈ 6 months లో కంప్లీట్ చేయటం అనేది నిజంగా చాలా కష్టం అండి. అండ్ అది కూడా ఇంకా ఇంకా ట్విస్ట్ ఏం పెట్టారు, షార్ట్ వీడియోస్ అసలు అప్లోడ్ చేసేవారు టోటల్ గా షార్ట్ వీడియోస్ పైననే ఏమంటారు అలవాటు అయిపోయిన వాళ్ళైతే ఇంకా కష్టం. ఎందుకంటే ఒకవేళ మానిటైజేషన్ అయిపోయినా కూడా ఈ షార్ట్ షార్ట్ వీడియోస్ నుంచి మనకి రెవెన్యూ రావాలంటే 90 days లో 10 million వ్యూస్ అన్నవి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలంట. ఇప్పుడు అది మనకి తెలియదు కదా ఎన్ని వ్యూస్ వెళ్తాయో, ఎలా రీచ్ వెళ్తుందో అది మన చేతిలో ఉండదు నిజంగా షార్ట్ వీడియోస్. అట్లాంటిది క్వాలిఫై అయిపోయిన వాళ్ళకు కూడా ఇంకో ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే, ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఆర్ఎల్స్ ఇప్పుడు క్వాలిఫై అయ్యే వాళ్ళకి కూడా, మానిటైజ్ అయ్యే వాళ్ళకి కూడా షార్ట్స్ నుంచి మనకి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే 90 days ఆ షార్ట్స్ నుంచి మనం ఖచ్చితంగా 10 million ఎంగేజ్డ్ వ్యూస్ అన్నవి క్యారీ చేయాలన్నమాట. అంటే మనం హోల్డ్ చేసుకోవాలి 10 million షార్ట్ వ్యూస్ అనేది మనం సంపాదించుకోవాలన్నమాట. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో చేదే వాళ్ళు చాలా తక్కువ ఇస్తారు, అందులోనూ దానికి రూల్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లాంగ్ వీడియోస్ పైననే మనం ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది బెటర్ అవుతుంది రాను రాను. మనం చూస్తున్న కొద్దీ మనల్ని ఇష్టపడే వాళ్ళు పెరుగుతూ ఉంటారు, అదొకటే నాకు హెల్ప్ అవుతుందేమో అని అనిపించింది. కానీ క్రియేటర్ కి లాంగ్ వీడియోస్ రోజు చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఇప్పుడు మానిటైజ్ అవ్వడం కూడా చాలా కష్టం అయిపోయింది. సో నాకేమనిపిస్తుంది అంటే ఎందులో చేతిలో పెట్టినా అది ఇట్లా కష్టమైపోతుంది, అసలు మనం అచీవ్ చేయగలమా అన్న థాట్ ప్రాసెస్ లో వెళ్ళిపోతున్నా అనమాట. సో మీరేమంటారు, మీకు ఎలా అనిపిస్తుంది కొత్త న్యూ అప్డేట్ గురించి? మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు క్రియేటర్స్ పెరుగుతున్న కొద్దీ ఆబ్వియస్ గా వాళ్ళు స్టాండర్డ్స్ కూడా పెంచేస్తూ ఉంటారు. సమ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాగా ఇయర్ బై ఇయర్ ఎట్లా అయితే మనకి స్టాండర్డ్స్ పెంచేస్తారో అట్లనే యూట్యూబ్ కూడా ఆబ్వియస్ గా క్రియేటర్స్ పెరుగుతున్న కొద్దీ రియల్ క్రియేటర్స్ కోసం, వాల్యుబుల్ కంటెంట్ కోసం మేబీ వాళ్ళు ఈ స్టెప్ తీసుకొని ఉండొచ్చు. సో మనం దీన్ని కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మన ఫుల్ స్కిల్ దీంట్లో పెట్టి దీంట్లో సక్సెస్ అయ్యి ఖచ్చితంగా బయటికి రావాలని అనుకుంటున్నాను. ఎవరైతే చిన్న చిన్న క్రియేటర్స్ ఉన్నారో వీ హ్యావ్ 6 months టైం, ఇంకా స్టిల్ 6 months టైం ఉంది. సో 4 to 5 months, అట్లీస్ట్ 4 to 5 months టైం ఉంది. సో లెట్స్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనమాట, లెట్స్ కమ్ ఆన్ అనమాట. సో మీకు గనక ఈ అప్డేట్ గురించి మీ వ్యూ ఏంటి కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ లెట్స్ మోటివేట్ ఈచ్ అదర్, లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్. ఖచ్చితంగా యూట్యూబ్ ని మనం మానిటైజ్ అయ్యి చూపిద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎప్పుడు అనుకుంటానండి నేను అసలు లాంగ్ వీడియో పెట్టాలి 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 అని, రోజు కాకపోయినా అట్లీస్ట్ 3-4 days కి ఒకసారి పెట్టాలనుకుంటా. కానీ అది నిజంగా చాలా కష్టమైన టాస్క్ అనమాట. అందులో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా చాలా కష్టం. ఒక హెల్ప్ ఉండదు, బయటకి వెళ్ళి వీడియో తీయాలంటే భయం. అండ్ ఒక ఫిక్స్డ్ ఏరియా మనకి ఉండాలి, ఒక క్లోజ్డ్ రూమ్ మనకు కావాలి అన్నప్పుడు చాలా కష్టం అయిపోతుంది. నేను ఎప్పుడు ఈ రూమ్ లో నుంచి బయటకి వచ్చి ఓకే మన కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకి వచ్చి వీడియోస్ చేద్దామని అనుకుంటా, కానీ అది చాలా చాలా కష్టం అయిపోతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో మీరు ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.